స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొత్త కాపురం 6వ భాగం. మరోవైపు విజయమ్మ, నేను దీప్తి మొగుడిపై అత్తమామలపైన లేనిపోనివన్నీ తనకి నూరు పోసి పంపించాను. అదసలు నా మాట లెక్కపెట్టిందా, నమ్మిందా? అసలు వాటిని అమలుపరుస్తుందో లేదో త్వరగా తెలుసుకోపోతే నా తలకాయ పగిలిపోయేటట్టుగా ఉంది. నా శ్రమ వృధా కాకుండా చూడు భగవంతుడా అని ఆ రాత్రి కొడుక్కి ఫోన్ చేస్తుంది విజయమ్మ. ఏంటి అమ్మా ఈ సమయంలో ఫోన్ చేశావు? ఏమీ లేదురా, ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మన పథకం పారినట్టేనా? ఈరోజే కదమ్మా వచ్చాను, అప్పుడే నాకు మాత్రమే తెలుస్తుంది. కొద్ది రోజులు పోయాక అన్నీ తెలుసుకుని వివరంగా ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టే అని ఫోన్ కట్ చేస్తాడు కమల్. అబ్బా, వీడేమిటి ఏదైనా శుభవార్త చెబుతాడేమోనని ఆశపడితే ఇలా పెట్టేశాడు. హేక చేసేదేం లేదు. అక్కడ విషయాలన్నీ తెలియాలంటే ఈయనగారు వచ్చే వరకు ఆగాల్సిందే అని నిట్టూరుస్తుంది విజయమ్మ. మరుసటి రోజు ఉదయం ఏదైనా గొడవ జరుగుతుందేమోనని టెన్షన్ పడుతూ హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు రాఘవయ్య, శాంతమ్మ. నిద్రలేచిన గోపాలం హాల్లోకి వస్తాడు. శుభోదయం బావగారు. ఏంటి ఎంత పొద్దున్నే మీరు మా చెల్లి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు బావగారు, ఊరికే ఏమీ తోచుబడిగాక. అన్నయ్య గారు, టీ తీసుకొస్తాను, కూర్చోండి. అలాగేనమ్మా, కాస్త చక్కెర తక్కువేసి తీసుకురామ్మా. అలాగే. ఏంటి బావగారు అక్కడి సంగతులు? ఏముంటాయి బావగారు, అన్నీ మామూలే. ఉన్న కాస్త పొలం కూడా చేసే ఓపిక లేక కౌలికి ఇచ్చేశాను. ఇక లోపల నుంచి టీ తీసుకొని వస్తూ శాంతమ్మ ఇలా అంటుంది. చాకరీ చేసే ఓపిక లేనప్పుడు అదే మంచిదిలే అన్నయ్య గారు. ఇల్లు అల్లుపడిన కష్టం చాలండి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. అప్పుడే ఎక్కడమ్మా, ఇంకా కొడుకు బాధ్యత ఉంది కదా. ఆడికి మంచి ఉద్యోగం వచ్చి ఒకింటాని చేస్తే అప్పుడు గాని నా బాధ్యతలు గట్టెక్కినట్టు. గోపాలం సడన్గా రావటానికి కారణం కోడలికి కొడుక్కి జరిగిన గొడవ గురించి తెలిసా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా శాంతమ్మ, రాఘవయ్య నెమ్మదిగా విషయం రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఏంటి అన్నయ్య గారు, ఎప్పుడొచ్చినా మీరొక్కరే వస్తారు, మా వదిన్ని మాత్రం తీసుకురారు? తీసుకొస్తానులే అమ్మా, ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొస్తానులే. ఇప్పుడు కాస్త హడావిడిలో పని మీద వచ్చానులే. అంత హడావుడి పని ఏంటి బావుగారు, మాకు చెప్పకూడందా? అయ్యో, ఇందులో చెప్పకూడదేముంది, మన కమల్ని పట్నంలో కాలేజీలో జాయిన్ చేద్దామని వచ్చాను. ఎలాగూ ఎంత దూరం వచ్చాం కదా అని ఓసారి అల్లుడు గారిని, అమ్మాయిని, మిమ్మల్ని అందరినీ చూసినట్టుంటుందని ఇలా వచ్చాను. ఆ మాట వినగానే అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటారు రాఘవయ్య, శాంతమ్మ. అదా సంగతి. అవును బావుగారు. సరే బావుగారు, చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు, నేనెళ్ళి మటన్ తీసుకొస్తాను. అయ్యో, ఇప్పుడు అవేమీ వద్దు బావుగారు, త్వరగా వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం, నేనెళ్ళి ప్రయాణానికి సిద్ధమవుతాను అని లోపలికి వెళ్ళిపోతాడు గోపాలం. యావయ్యా, మన కోడలో గొడవ గురించి వాళ్ళ నాన్నకి చెప్పలేదు. అవునే, సరే గాని నువ్వెళ్ళి త్వరగా టిఫిన్ రెడీ చేయి, బావగారు తిని ఊరికి బయలుదేరతారు. ఇక శాంతమ్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వంశీ, దీప్తి ఎవరి మానాన వాళ్ళు మాట్లాడుకోకుండా మౌనంగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళ గదిలోకి వస్తాడు గోపాలం. అమ్మా దీప్తి, నాకు బస్సుకు టైం అవుతుంది, నేనింక బయలుదేరతాను. ఉండండి నాన్న, అక్కడి వరకు నేను వస్తాను. మిమ్మల్ని బస్ ఎక్కించాక ఆఫీస్కి వెళ్ళిపోతాను. వాళ్ళని తన కారులో బస్టాప్ వరకు డ్రాప్ చెయ్యాలని మనసులో వంశీ అనుకుని దీప్తి అందుకు ఒప్పుకోదని మౌనంగా ఉంటాడు. మంచిది మామయ్య గారు, అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. అలాగే బాబు, పదమ్మా బయలుదేరదాం అని ఇద్దరూ హాల్లోకి వస్తారు. వాళ్ళతో పాటు బ్యాగ్ వేసుకొని కాలేజ్కి తను కూడా బయలుదేరతాడు కమల్. వెళ్ళొస్తాను చెల్లెమ్మ. బావగారు వెళ్ళొస్తాను. అదేమిటి, ఖాళీ కడుపుతో వెళ్తారా? టిఫిన్ చేసి బయలుదేరండి బావగారు. అలాగే అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే దీప్తి, నాన్నా, బస్కి టైం అవుతుంది, మిమ్మల్ని వదిలిపెట్టి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది, దారిలో తిందులే పదా అని తండ్రిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతుంది దీప్తి. ఏమయ్యో,
మన కోడలికి ఇంకా కోపం పోలేదు. అవును. దారిలో గోపాలం, అమ్మా దీప్తి, రాత్రి నుంచి నువ్వు అల్లుడు గారు మాట్లాడుకోవడం నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఏమైనా సమస్య? అదేం లేదు నాన్నగారు, బాగానే ఉన్నాం. సరేనమ్మా, ఏదైనా ఉంటే మాత్రం దాచుకోమాకు, మాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళండి. నేను చాలా బాగున్నాను ఇక్కడ. నేను ఇన్ని దారి మధ్యలో కాలేజ్ దగ్గర దింపేసి నేరుగా ఊరికి వెళ్ళిపోతానులే. నువ్వు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళమ్మా. అలాగే నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. కమల్, గోపాలం ఇద్దరూ బస్సు ఎక్కుతారు. బస్సు బయలుదేరి వెళ్ళిపోతుంది. దీప్తి కూడా మరొక బస్సులో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వంశీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో నెమ్మదిగా గొడవ అదే తగ్గిపోతుందిలే అనుకుంటే ఇదేంటి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అవునయ్యా, నాకు అదే భయంగా ఉంది. ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివానగా మారతాయి. అంతదాకా రాణిస్తామా ఏంటి? పెద్దవాళ్ళం, మనం ఉంది దేనికంట, ఉండి ఉపయోగం ఏంటంట. అయితే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? రాఘవయ్య కొద్దిసేపు ఆలోచించి, చెప్తాను, త్వరగా నువ్వు వెళ్ళి బట్టలు సర్దు, మనం ఊరికి బయలుదేరాలి. నీకేమన్నా మైండ్ పోయిందా ఏమిటయ్యా? ఒక పక్క కొడుకు కోడల మధ్య గొడవలు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక తల బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు నీకు ఊరు కావాల్సి వచ్చిందా? మొద్దు బొర్ర, నా మాటలకి అసలు అర్థం నువ్వేనాడు నేను చెప్పకుండా అర్థం చేసుకున్నావు గనక. ఇప్పుడు నేను అర్థం చేసుకోలేనంత గొప్ప ఆలోచనని తమరేం చేశారట? నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తలో నీకు నాకు మధ్య చిన్న గొడవస్తే అది ఎలా సర్దుబాటయిందో? ఎందుకు లేదు? ఆ గొడవతో మనం ఒకరి పట్ల ఒకరం పంతాలకు పోయి అసలు మాట్లాడుకోవడం లేదని విసుగు పుట్టి మనల్ని వదిలేసి అత్తయ్య మామయ్య కొన్నాళ్ళ వరకు అలా తీర్థయాత్రలకు వెళ్ళిపోయారుగా. అందువల్ల తమరికి నేనే వండి పెట్టాల్సి వచ్చి మీతో మాట్లాడక తప్పలేదు. అలా ఇద్దరం నెమ్మదిగా గొడవనే మర్చిపోయాం. అసలు ఆ రోజు ఆళ్ళు మనల్ని అలా ఎందుకు వదిలేసిపోయారనుకున్నావు? ఎందుకేమిటి, మన గొడవ భరించలేక. ఇదేనా నీకు అర్థమైంది? మా తల్లే, పోనీలే, ఆ రోజు వాళ్ళు అలా ఎందుకు చేశారో నీకు ఎప్పటికీ అర్థం కాకపోయినా కనీసం ఆ విషయమైనా గుర్తుంది. అయినా ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంట? పిచ్చి మొహమా, ఆ రోజు వాళ్ళు మనల్ని కావాలనే వదిలేసి వెళ్ళిపోయారు. మూడు పెళ్ళాల మధ్య మూడో మనిషి ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి కలవటం చాలా కష్టం. నీకు గుర్తుందా, వాళ్ళింట్లో ఉన్నన్ని రోజులు మనం ఒకరి గురించి ఒకరు ఆలోచించనే లేదు. వాళ్ళు లేకపోయేసరికి ఒకరినొకరు పట్టించుకోక తప్పలేదు. అలా అలా ఇద్దరం గొడవల్ని మర్చిపోయి మళ్ళీ కలిసిపోయాం. అవునయ్యా, నిజమే. అది నేను ఆలోచించనే లేదు. అందుకే కదా నిన్ను మట్టి బుర్ర అంది. మరింకా చూస్తూ నిలబడ్డావేంటి? త్వరగా వెళ్ళి బట్టలు సర్దు, బయలుదేరదాం. మరి అబ్బాయికి చెప్పలేదు కదయ్యా? చెప్తే వెళ్ళనిస్తాడా ఏంటి? ఊరికెళ్ళాక ఫోన్ చేద్దాంలే అని ఇద్దరూ బట్టల బ్యాగ్ తీసుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరి ఊరికి వెళ్ళిపోతారు. మరోవైపు గోపాలం ఇంటికి చేరుకోగానే ఆతురతగా ఎదురు వెళ్ళి, మన అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి అల్లుడుగా ఒప్పుకున్నారా? నేను అల్లుడు గారిని అడగలేదే. అదేమిటి, మరి నా కొడుకుని ఎక్కడ పెట్టొచ్చారు? అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే పెట్టానులే. మరి అల్లుడు గారిని అడగలేదన్నావు? అవును, నేను అడుగుతానంటే అమ్మాయి వద్దంది. నేను చూసుకుంటానులే నాన్న, నువ్వేమీ అలా అడగాల్సిన అవసరం లేదులే అని దీప్తి చెప్పింది. మరింకే, తనే చూసుకుంటుందిలే. ఇంతకీ దీప్తి, అల్లుడు గారు, వాళ్ళ అత్త మామయ్యలు ఎలాగున్నారు? బాగానే ఉన్నారులే అని నిరుత్సాహంగా చెప్తాడు. అదేమిటి అలా నీరసంగా అంటున్నారు? ఏమోనే, బయటకి బాగున్నప్పటికీ అల్లుడు అమ్మాయి మధ్యలో ఏదో గొడవ ఉందనిపిస్తుంది. వాళ్ళ మధ్య మాటలు లేవు. నేను చూడగా అక్కడ వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకోనే లేదు. వాళ్ళ అత్తమామలతో కూడా దీప్తి ఇదివరకట్లా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఆ ఇంట్లో ఇదివరకటి కలే లేదనిపించింది అని అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అయితే నా మాటల్ని దీప్తి పూర్తిగా నమ్మిందన్నమాట. వెళ్ళగానే వాటిని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టుంటుంది. అనుకున్నట్టుగా నా పథకం అంతా విజయవంతంగా అమలయ్యింది అని విజయమ్మ తెగ ఆనందపడిపోతుంది. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే కదా.
నెమ్మదిగా వాళ్ళే తెలుసుకొని సర్దుకుపోతారులే అని చెప్పి నేను కూడా అమ్మాయిని బలవంత పెట్టదలుచుకోక ఆపై మరేమీ అడగలేదు. అయినా ఏదో నా అనుమానమే కానీ వాళ్ళ మధ్య అంత పెద్ద గొడవలు ఉన్నట్టు కూడా అనిపించడం లేదులే. నేను అక్కడున్నది ఒక్క రాత్రి కాబట్టి నా అనుమానం నిజం అనుకోవడానికి కూడా లేదు అని గోపాలం అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. నేను కాసేపు సంతోషంగా ఉన్నా అస్సలు ఓరవలేడు ఈ మనిషి. ఆహా అని ఆనందపడేలోపే నా సంతోషాన్ని మొత్తం నీరు కార్చి పారేస్తాడు. వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు అనుకున్నట్టు నేను నిప్పు రాజేసింది సర్దుకుపోయే చిన్న చిన్న గొడవల కోసం కాదు. రోజు రోజుకి వాళ్ళ మధ్య గొడవలు పెద్దవవుతాయి. దాని సంసారంలో అంటుకున్న అగ్గి చల్లారకుండా ఎప్పటికప్పుడు ఆజ్యం పోయడానికే కదా నేను నా కొడుకుని అక్కడికి పంపించింది. మరోవైపు ఆఫీస్లో వంశీ తనలో తాను, నేనెంత ట్రై చేస్తున్నా దీప్తి అసలు నాతో మాట్లాడడం లేదు. తన ఆలోచనలతో వర్క్ కూడా సరిగా చేయలేకపోతున్నాను. అప్పుడే అక్కడికి వస్తాడు టీం లీడ్ విశ్వ. వంశీ, ఏమైంది? ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నువ్వు ఈ మధ్య నువ్వు చాలా డిప్రెస్డ్గా అనిపిస్తున్నావు. ఇచ్చిన వర్క్ కూడా టైంకి కంప్లీట్ చేయలేకపోతున్నావు. ఎనీథింగ్ రాంగ్? నథింగ్ విశ్వ, నేను బాగానే ఉన్నాను. మరైతే డిఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇంటర్వెల్ సర్వర్లో ఎర్రర్స్ వస్తున్నాయి. నీ వల్ల ఎండీ గారి చేత నేను తిట్లు తినాల్సి వస్తుంది. చూడు వంశీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి ఇంటి దగ్గరే వదిలేసిరా. అంతేకాని వాటిని ఇక్కడికి మోసుకొచ్చి వర్క్పై చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని టీం లీడ్ విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నన్ను నా వర్క్ని ఎప్పుడూ మెచ్చుకుంటూ చిన్న మాట కూడా అనని విశ్వ దీప్తి కారణంగా ఈరోజు నన్ను ఇన్నేసి మాట్లాడినాడు అని విశ్వ దగ్గరికి వెళ్తాడు. సారీ విశ్వ, ఇష్యూస్ డీబగ్ చేస్తాను. ఇష్యూ ఫిక్స్ చేసి డిప్లాయ్ చేసి వెళ్తాను. ఓకే వంశీ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. అలాగే అని చెప్పి వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు వంశీ. ఇదేంటి ఇంటికి తాళం వేసుంది అని వంశీ తన తండ్రికి ఫోన్ చేస్తాడు. రాఘవయ్య ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఒరేయ్, మేము మన ఊరికి వచ్చాం. వారం రోజులు ఇక్కడే ఉండొస్తాం. చెప్పా పెట్టకుండా ఇప్పటికిప్పుడు సడన్గా వెళ్ళటం ఏంటి నాన్నా? ఏమీ లేదురా, చాలా రోజులైంది కదా మన ఊరికి రాక. ఊరంతా చూడాలని ఒకటే మనసు లాగుతుంది. అందుకే వచ్చాం. అమ్మాయి నువ్వు గొడవలు పడకుండా బాగుండండి అని ఫోన్ పెట్టేస్తుంది శాంతమ్మ. ఎప్పుడూ లేంది అమ్మా నాన్న ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా దీప్తి వాళ్ళ మనసుని గాయపరిచే మాట ఏదో అనే ఉంటుంది. గొడవ జరిగినప్పటి నుంచి నేను తనని గమనిస్తూనే ఉన్నాను. మా అమ్మా నాన్నని చూస్తేనే మొహం తిప్పుకుంటుంది. తనే తెలుసుకుంటుందిలే అని ఊరుకుంటుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తుంది. ఇంట్లో గొడవలతో చిట్టి డబ్బులు పంపించాలనే విషయం మర్చిపోతుంది దీప్తి. మరోపక్క ఆ నెల చిట్టి డబ్బులు ఇంకా దీప్తి నుండి రాకపోవడంతో శంకరన్ దీప్తికి ఫోన్ చేస్తాడు. కానీ దీప్తి ఆఫీస్ వర్క్లో ఉండి ఫోన్ సైలెంట్ ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, దీప్తి గారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అందుకే ఆ రోజు విజయమ్మ చిట్టి డబ్బులు తీసుకెళ్ళినప్పుడు ఇంకో నెంబర్ కూడా తీసుకోవడం మంచిదైంది అని అనుకొని తన దగ్గరున్న మరో నెంబర్కి కాల్ చేస్తాడు శంకరం. హలో, ఎవరండి? నమస్తే, నా పేరు చిట్టీల శంకరం అండి. మీరెవరో తెలుసుకోవచ్చా సార్? నా పేరు వంశీ. నేను దీప్తి గారితో మాట్లాడాలి, కొంచెం పిలుస్తారా అని శంకరం అంటాడు. దీప్తి ఆఫీస్కి వెళ్ళింది. అయినా దీప్తితో మీరేం మాట్లాడాలి? అబ్బే, అదేమీ లేదండి. మీకు చెప్పే ఉంటారు. దీప్తి గారు నా దగ్గర 6 లక్షల రూపాయలు చిట్టి వేసి మొదటి నెలలోనే తీసుకున్నారు. దానికి గాను నెల నెలా నాకు పంపించాల్సిన చిట్టి డబ్బులు ఈ నెల ఇంకా పంపలేదు. ఒక్కసారి గుర్తు చేద్దామని దీప్తి గారికి ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయడం లేదు. అందుకే ఈ నెంబర్కి కాల్ చేశాను. ఆ మాటలు విన్న వంశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ చిట్టి డబ్బుల గురించి తనకు తెలియదన్న విషయం బయటపడకుండా, ఓ అలాగా, అవునండి, దీప్తి గారు ఆఫీస్ నుండి వచ్చాక ఈ విషయం ఒకసారి గుర్తు చేయండి. ఉంటానండి, థ్యాంక్ యూ అని శంకరం ఫోన్ పెట్టేస్తాడు. భర్తని కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా 6 లక్షల రూపాయలు చిట్టి తీసుకుంటుందా? ఇక ఊరుకునేది లేదు. ఈరోజు తనని కడిగి పారేయాలి అని కోపంగా ఆవేశంతో దీప్తి వాళ్ళ ఆఫీస్కి బయలుదేరతాడు వంశీ. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.